హాయ్ హలో వణకం వెల్కమ్ బ్యాక్ టు ద యాను ఆల్ ఇన్ వన్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే చికెన్ కర్రీ. ఈరోజు అయితే నేను 2 కేజీల చికెన్తో చికెన్ కర్రీ చేస్తాను. ఇదైతే మా స్కూల్లో పిల్లోల కోసం. ముందుగా గిన్నె పెట్టినాను, తర్వాత నూనె పోసి పట్టా లవంగం వేయాలి. తర్వాత దాంట్లోకి మనము ఎర్రగడ్డ ఇంకా 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత దీంట్లోకి మనము చికెన్ బాగా కడిగి పెట్టుకొని దీంట్లోకి మొత్తం యాడ్ చేసుకునేయాలి. ఈ ప్రాసెస్లో మనము ఎక్కడా కూడా ఎక్కువ మసాలా వాడడం లేదు, చాలా తక్కువగానే వాడుతున్నాము. అందుకే ఇది చాలా చికెన్ అంతా వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కారము వేసుకునేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ మసాలాను కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా 2 టమాటోలు కొంచెం టెంకాయ తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పైకి నూనె తేలే వరకు, అంటే పచ్చి వాసన పోయే వరకు దీన్ని కలుపుతానే ఉండాలి. ఫైనల్గా దీని లోపలికి కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టేసి